స్టార్ డిజీ లోన్స్ అధినేత బీఆర్కే న్యూస్ చైర్మన్ బొల్లా రామకృష్ణ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందుకు బీఆర్కే న్యూస్ కేంద్ర కార్యాలయం వేదిక అయింది. శ్రేయోభిలాషులు బీఆర్కే న్యూస్ సిబ్బంది సమక్షంలో భారీ కేక్ కట్ చేశారు. తొలుత ఫ్లోర్లో కట్ చేశారు. అనంతరం తర్వాత స్టూడియోలో కేక్ కట్ చేసి సంతోషాన్ని పంచుకున్నారు. నిష్పక్షపాతంగా వార్తా ప్రసారాలు కొనసాగిస్తూ ముందుకెళ్తున్నామని సంతోషం వ్యక్తం చేశారు. మున్ముందు ఇదే వరవడి కొనసాగిస్తామన్నారు. డిజీ లోన్స్ ఎంతో బాధ్యతగా నిర్వహించామో అంతే బాధ్యతగా బీఆర్కే న్యూస్ను నడిపిస్తున్నామన్నారు. 1,00,000 మందికి ఉపాధి కల్పించాలన్న తన ఆకాంక్ష నిజమయ్యేలా పనిచేస్తానన్నారు. ఇందుకోసం తనకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. యాజమాన్యం లక్ష్యాలను చేరుకునేలా సిబ్బంది అంతా కష్టపడతామని మేనేజింగ్ ఎడిటర్ చిదంబర్ రెడ్డి అన్నారు. థ్యాంక్ యూ ఫర్ ఆల్ బీఆర్కే టీమ్ మెంబర్స్ అందరికి కూడా ప్రతి ఒక్కరు పేరు పేరున ధన్యవాదాలు. మార్నింగ్ నుంచి నా కోసం విషెస్ చెప్పడానికి అక్కడికి డిజీ లోన్స్ ఆఫీస్కి ఏడకి వచ్చి బాగా ఇబ్బంది పడుతున్నారు మీరు. థ్యాంక్ యూ ఫర్ ఆల్. బీఆర్కే న్యూస్ అనేది ఏ వ్యక్తికి కానీ ఏ పార్టీకి కానీ సంబంధం లేకుండా ప్రజలకు ఎల్లప్పుడూ కూడా అందుబాటులో ఉండేందుకు స్థాపించడం జరిగింది. ఎల్లప్పుడూ కూడా నాకు చేతనైనంత వరకు ఏ వ్యక్తులకు కానీ ఏ సంస్థలకు కానీ ఏ విధానంలో కానీ ఎక్కడ కానీ ఇష్యూస్ రాకుండా ఎవరికి ఒక పార్టీకి కానీ ఎక్కడ కూడా కొమ్ము కాయకుండా ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని మనస్ఫూర్తిగా నేను నా టీం అందరూ కూడా అట్లనే ఉంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అలాగే డిజీ లోన్స్ వచ్చేసి ఇండియాలో ఇప్పుడు అన్ని బ్యాంకుల్లో మ్యాక్సిమం అన్ని ప్రైవేట్ బ్యాంకులు కానీ ఎన్బిఎఫ్సిలు కానీ అన్నిటిలో కూడా డిజీ లోన్స్ సంస్థ తరపున అది పర్సనల్ లోన్స్ కానీ బిజినెస్ లోన్స్లో కానీ 99% బ్యాంకులు అన్నీ కూడా ఎన్బిఎఫ్సి అన్నింటిలో కూడా డిజీ లోన్స్ నెంబర్ 1 పొజిషన్లో ఉంది. అలాగే న్యూస్ ఛానల్ కూడా ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ కూడా స్థాపించడం జరిగింది. అందరికీ కస్టమర్లకి బీఆర్కే ప్రేక్షకులకు ఎప్పుడు ఎల్లవేళలా అందరికీ అందుబాటులో ఉంటామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ ఆల్ బీఆర్కే టీమ్ మెంబర్స్. సో బీఆర్కే అన్న పేరు ఇప్పుడు అందరికీ సుపరిచితమే, ఖచ్చితంగా దాంట్లో డౌట్ ఏం లేదు. ఒకవైపు శాటిలైట్ ఛానల్లో కానివ్వండి, మరోవైపు డిజిటల్ ఎరాలో కూడా మేము ఆల్రెడీ ఎంటర్ అయిపోయాం. ఇప్పటికే మా వంతుగా మేము ఆల్రెడీ ఇప్పుడే మా మార్కు చూపించడం స్టార్ట్ చేస్తే మనం చూస్తాం దాదాపుగా 50కి పైగా డిజిటల్ ఛానల్స్ కూడా ఇప్పుడు
మేము అందుబాటులోకి తీసుకొచ్చాము. దాంట్లో కేవలం ఒకవైపు కాకుండా అన్ని వైపులు అన్ని రకాల ప్రేక్షకులకి ఖచ్చితంగా మనము కంటెంట్ ఇవ్వాలన్న ఒక ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం. అందులో భాగంగా ఇప్పటికే అటు హెల్త్ కానివ్వండి, డివోషనల్, లీగల్, ఎడ్యుకేషను, ఇలా ప్రతి ఒక్క సెగ్మెంట్లోనూ మాదైనా ముద్ర వేసేందుకు మేము ప్రయత్నిస్తున్నాం. దానికి తగ్గట్టుగా ఇప్పటికే మంచి రెస్పాన్స్ వస్తుంది. మనం చూసినాం బీఆర్కే న్యూస్ ఛానల్ అన్నది అన్ని ఛానల్స్ కన్నా డిఫరెంట్. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఒకటే క్వశ్చన్ అడుగుతారు. ఇప్పటికీ 25 నుంచి 25 ఛానల్ ఉండగా మీ ఛానల్ ఎందుకు చూడాలంటే దానికి ఖచ్చితంగా మేము సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఎప్పటికప్పుడు ఎక్స్క్లూజివ్ వార్తలు అందించడమే కాకుండా ఇది ఖచ్చితంగా ప్రజలకు మంచి చేసేది. ప్రజలు ఏదైనా ఎక్కడైనా అన్యాయంగా గురవుతున్నారు అంటే వాళ్ళకు వాయిస్ అవుతుంది, అంటే వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్ అంటాం కదా, అలా మేము తయారవుతున్న పరిస్థితి ఇది ఇప్పటికే మనం చూస్తున్నాం. అందుకనే ఎక్కడైనా ఏదైనా అన్యాయం జరిగిందన్నా, ఎక్కడైనా సమస్యలు ఉన్నాయంటే ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా నిలబడ్డామన్నది అందరికీ తెలుసు. కానీ ఆ వారధిగా నిలబడే క్రమంలో అది ఎంత బాధాకరమైన విషయమైనా సరే దాన్ని ఒకవేళ ప్రభుత్వాలు యాక్సెప్ట్ చేయలేకపోయినా అంతే ఘాటుగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాము. చేసే క్రమంలో ఎవరు అదిరిచ్చినా ఎవరు బెదిరించినా బెదరకుండా అదరకుండా ముందుకు వెళ్తున్న పరిస్థితి ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ విధంగానే గత కొంతకాలం నుంచి ఎక్స్క్లూజివ్ కంటెంట్ అనేది మేము ప్రజెంట్ చేస్తున్నాం. ఇక బీఆర్కే గారి గురించి చెప్పాలంటే మాత్రం ఇప్పటికే దాదాపుగా 40,000 కుటుంబాలు, అంటే అటు డిజిలోన్ సంబంధించి కానివ్వండి, ఇటు బీఆర్కే న్యూస్ ఛానల్ ద్వారా కానివ్వండి 40,000 కుటుంబాలకి ఇప్పటికే ఉపాధి కల్పించడం కానివ్వండి, వాళ్ళకి వెన్నుదన్నగా ఉండడం అన్నది ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిన విషయమే. అక్కడతో ఆగను అని చెప్తున్నారు. ఎందుకంటే 40,000 మందికి ఇప్పుడు మనము రీచ్ అయ్యాము. కనీసం 1,00,000 కుటుంబాలకి మనము ఉపాధిని కల్పించాలనే ఉద్దేశంతోనే కేవలం మనం చూస్తున్నాం లోన్స్ కానివ్వండి, ఛానల్స్ అన్నవి కేవలము రూరల్ ప్రాంతాలకు వెళ్ళడానికి ఇంకా ఆలోచిస్తున్నాయి. కానీ ఇప్పటికే రూరల్ ప్రాంతాలు కూడా వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం కానివ్వండి. అది గ్రామీణ స్థాయికి తీసుకెళ్ళి మరింతగా ప్రజలకు సేవ చేయాలనే ప్రయత్నం ఏదైతుందో దాన్ని ఖచ్చితంగా అందరూ అభినందించాలని కోరుతూ, అలాగే ఇలాంటి పుట్టినరోజులు నిజంగానే మరెన్నో జరుపుకోవాలి. ప్రతి పుట్టినరోజుకి కనీసం ఇంకో 40,000-50,000 మందికి ఎక్కువ ఉపాధి కల్పించాలని చెప్పి నేను నా తరఫున కోరుకుంటూ, అలాగే మొత్తం బీఆర్కే న్యూస్ టీం తరఫున కానివ్వండి, మిగిలిన అందరి తరఫున ఆయనకి ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. సో బీఆర్కే